దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు చక్కటి ఆత్మీయ సందేశాన్ని అందిస్తా ఉన్నాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, కీర్తనాకారుడు ఒక గొప్ప వాగ్దానాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు తనను విశాలమైన స్థలంలో తోడుకొని వచ్చాడని, అదేవిధంగా నేను దేవునికి ఇష్టడను గనక నన్ను దేవుడు తప్పించాడు, నాకున్న సమస్యల నుండి తప్పించాడు. నాకు దేవుడు విశాలమును ఇరుకులో ఉన్నప్పుడు విశాలమైన స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అన్నటువంటి మాటలను తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ స్థితి ఎట్లాంటిది ఉన్నా గానీ దేవుడు తప్పకుండా విడుదల కలుగజేస్తాడు. దావీదును, గొర్రెలు కాసుకునే దావీదును మహారాజుగా సింహాసనం ఎక్కించిన దేవుడు. ఆయన దేవునికి ఇష్టడు కనుక ఇరుకులో ఉన్నటువంటి దావీదును విశాలత కలుగజేశాడు దేవుడు. ఈరోజు నీవు ఏ ఇరుకులో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా కానీ దేవుడు నీకు తప్పకుండా విశాలతను కలిగించును గాక. నిజంగా ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు ఎంత మాత్రం కాదండి. నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ దేవుడు ఇస్తున్న చక్కటి వాగ్దానము, నేను విశాలతను కలగజేస్తాను, విశాలమైన ప్రదేశాలను తీసుకొని వస్తాను, చీకటి బంధకాల్లో ఉన్నా గాని నిన్ను వెలుగులోనికి నడిపిస్తాను. ఇరుకు అనగా ఒక పెద్ద కష్టం లాంటిది. మామూలుగా మనము ఇరుకైన మార్గంలో నడవాలంటే చాలా కష్టం. బైక్ తోలాలన్నా కానీ ఇరుకుగా ఉందనుకోండి, బైక్ తోలాలంటే చాలా కష్టం. ఇక ఆ ఇరుకు బాటలో, ఇరుకు అంటే వెళ్తాం కానీ చాలా టైట్ గా వెళ్తామని అర్థం. అస్సలు వెళ్ళమని కాదు, వెళ్తాం కానీ టైట్ గా వెళ్తాము, చాలా కష్టం. లెఫ్ట్ రైట్ పోయినా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి ప్రదేశాలు దేవుడు అంటున్నాడు, అలా నువ్వు ఉన్నావా? ఎటు దొరికినా, ఏం చేసినా చుట్టూ సమస్యలు ఏమన్నట్టుగా ఉన్నావా? అయితే దేవుడు విశాలమైన స్థలంలో నిన్ను తోడుకొని వచ్చును. దేవుడు అంత సింపుల్ గా ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. దేవునికి ఇష్టంగా మనం బ్రతికినట్లయితే, దావీదు దేవునికి ఇష్టంగా బ్రతికాడు కనుక ఆయనకు వచ్చిన ఆపదలన్నింటినీ కూడా దేవుడు తప్పించాడు, విశాలమైన స్థలంలో కూర్చుండబెట్టాడు, మహారాజుగా సింహాసనం ఎక్కింపలేగా చేశాడు. ప్రతిదేవుని బిడ్డ, ఈరోజు నీ ఇరుకైన సమస్య ఏంటి, నీ బాధ ఏంటి? దేవుడును ఏంటి అని అడగట్లేదు కానీ ఎట్లాంటిది ఉన్నా కానీ నీ సమస్య నుంచి నేను నీకు విడుదల కలగజేస్తాను, విశాలతను నేను నీకు ఇస్తాను. ఈ భూమి మీద విశాలమైనటువంటి గొప్ప మార్గంలో నడిపించేది ఎవరంటే కేవలం దేవాదేవుడు మాత్రమే, యేసుక్రీస్తు దేవుడు. ఆయన నీకు విశాలతనిస్తాడు. మనం గమనించినట్లయితే ఇరుకులో మనము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ కారు వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. వెళ్తుంది కానీ ఎడం పక్క పోయినా, తిక్కుడు పక్క పోయినా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. చాలా టైట్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంత ఇబ్బందుల్లో జీవితం అయితే కొనసాగుతుంది. ఇంత టైట్ గా వెళ్తా ఉంది జీవితము, ఇంత కష్టంగా వెళ్తా ఉంది, ఇంత బాధగా వెళ్తా ఉంది. ఇవన్నీ మొత్తానికి బ్రతుకుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, కానీ ఇంత కష్టంగా ఉంది ఏంటి, ఇంత బాధగా ఉంది ఏంటి, ఇంత కన్నీరుగా ఉంది. అయినా బ్రతకాలి కదా, బ్రతికి చూపించాలి, పిల్లల కొరకైనా కుటుంబం కొరకైనా బ్రతకాలి కదా అని చెప్పేసి బ్రతుకుతున్నట్టుగా మన బ్రతుకుందేమో. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నా దేవుడు ఇరుకులో ఉన్న నిన్ను విశాలమైన మార్గంలోకి తీసుకొని వస్తాడు. విశాలమైన మార్గంలో వెహికల్ వెళ్ళాలంటే అది బైక్ అయినా, కార్ అయినా, బస్ అయినా, జీప్ అయినా, ఆటో అయినా కానీ ఎలా స్పీడ్గా వెళ్ళిపోయిందండి. సింగిల్ రోడ్లో వెళ్ళేటప్పుడు గుంటలు బొందలు ఉన్నప్పుడు, మలుపులు ఉన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా జర్నీ, అబ్బా ఈ మార్గంలో మనం ఎందుకు వచ్చామురా బాబు అని అనిపిస్తుంది. మరి అదే హైవే ఎక్కితే అసలు మనం ఇక బ్రేక్ మీద కూడా ఇక కాలు వేయాల్సిన అవసరం అంత లేకున్నట్టుగా ఇక స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతిదేవుని బిడ్డ, ఈరోజు ఈ స్థితి కూడా చాలా ఇరుకుగా ఉండి, ఇబ్బందిగా ఉండి, ఎటు చూసినా ఇబ్బందికరంగా ఉందేమో. భయపడమాకు, బాధపడమాకు, నా దేవుడు నీకు విశాలతను కలగజేస్తాడు. కలగజేసి మాటిస్తాను, నువ్వు నాకు ఇష్టంగా బ్రతికినట్లయితే నీకు సమస్య నేను తప్పిస్తాను,
నీకున్నటువంటి ఈ ఈ అరణ్యం లాంటి ప్రదేశాన్ని, నీకు ఎడారి లాంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి నేను ఒక గొప్ప మార్గాన్ని దయచేస్తాను నీకోసం, నూతన పరుస్తాను నీ మార్గాన్ని. నేను గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తును దాటుకొని మోషే నాయకత్వంలో నడుస్తూ వస్తున్నప్పుడు వెనకాల ఫరో సైన్యం పరిగెత్తుకుంటూ మళ్ళా ఆ రథాలతో గుర్రాలు తీసుకొని వస్తున్నప్పుడు ఎటుపోవాలో అర్థం కాక ముందు ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇరుకులో పడిపోయారు. దేవుడు వారి కొరకు ఓ మార్గం తెరవలేదా? అసలు ఎవరైనా ఊహించగలిగారా ఆ మార్గాన్ని? ఎవ్వరు ఊహించలేరు. మరి అన్ని లక్షల మంది వెళ్ళాలంటే కూడా మార్గం ఎంత పెద్దగా ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు రక్షించడం కొరకు పెద్ద మార్గాన్ని దేవుడు ఓపెన్ చేశాడు. అది ఎక్కడ? ఎర్ర సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. ఈరోజు నీ యొక్క మార్గము ఇరుకుగా ఉన్నట్లయితే, కష్టంగా ఉన్నట్లయితే, బాధగా ఉన్నట్లయితే నా దేవుడు విశాలతను కలగజేయబోతా ఉన్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులను బట్టి నా మార్గం చాలా కష్టంగా ఉందన్నట్లయితే దేవుడు నీకోసం గొప్ప మార్గాన్ని తెరవబోతున్నాడు. నీ యొక్క అనారోగ్యాన్ని బట్టి, ఒంటతనాన్ని బట్టి నేను వెళ్ళాలంటే కష్టంగా ఉంది అనుకుంటున్నాను కావచ్చు, నా దేవుడు నీ కోసం గొప్ప మార్గాన్ని తెరవబోతున్నాడు, విశాలమైన మార్గాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ మాటలు నమ్మినట్లయితే నా జీవితంలో కూడా నా దేవుడు నా ఇరుకుని తీసివేసి, నా కష్టాన్ని బాధను తీసివేసి విశాలతను కలగజేయాలని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగణ వందనాలు స్తోత్రం చేసిన సహాయం చేయండి. ఇరుకులో విశాలతను కలగజేస్తాను దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలకు ముందు సముద్రము వెనక శత్రువు ఉన్నప్పుడు నువ్వు కాపాడి వారిని దరికి చేర్చిన దేవుడు ప్రభా. ఈనాడు మా పరిస్థితి కూడా అయా ఎంతో భయంకరంగా ఉంది, ఇరుకుగా ఉంది, కష్టంగా ఉన్నది. దావీదును రాజుగా చేసిన దేవుడు ప్రభా. ఈనాడు మమ్మల్ని మా స్థితిగతులు ఎరిగి ప్రభా తండ్రి మాకు విశాలత దయచేయండి తండ్రి. అయా అరణ్య మార్గము, ఎడారి మార్గాన్ని మాకు అయా ప్రభా తండ్రి విశాల మార్గంగా వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒంటరితనను, ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి దుఃఖము తొలగింపజేసి అయా ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా సంతోషం, ఆనందం దైత్యం వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్షక వందనాలు స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మా జీవితాల్లో ఎవరు ఊహించలేని మహా అద్భుతమైన గొప్ప కార్యాలను జరిగింపజేసి సహాయం తెచ్చింది. ఒంటరితనం తొలగింపజేయండి, బాధ తొలగింపజేయండి, నిందలు, అవమానాలు ఏమిటి కొట్టివేం వేడుకుంటున్నాం తండ్రి. కనుగరించి కాపాడి రక్షించి బలపరిచి తిరుపతిలో ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావం సహాయం దయచేయమని మమ్మల్ని తగ్గించి మీ నామాన్ని ఇచ్చి మా జీవితాల్లో ఉన్న మా కష్టం ఇరుకు తీసివేసి విశాలమైన గొప్ప మార్గం మా కొరకు తెరిచి మీరే మాకు సహాయం దయచేయమని కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.